రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు పర్యావరణవేత్తలు. లేకపోతే మానవ మనుగడకే కాదు భూమి మీద ఉన్న జీవకోటికి నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. నేచర్ను ఇప్పుడు మనం కాపాడితేనే మానవాళికి మనుగడ ఉంటుందన్నారు పర్యావరణవేత్తలు. మే 22న జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో సేంద్రియ వ్యవసాయం, సహజ ఆహార ఉత్పత్తులు, మామిడి పండ్ల మేళా నిర్వహించారు. ఈ మేళాకు రాష్ట్రంలోని నలుమూలల నుండి సేంద్రియ ఎరువులతో పండించిన చిరుధాన్యాలు, మామిడి పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు తీసుకొని వచ్చారు రైతులు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు పండించి తీసుకువచ్చిన ఉత్పత్తుల వివరాల గురించి రైతులను పర్యావరణవేత్తలు అడిగి తెలుసుకున్నారు. జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మేళాలో 42 రకాల ఉత్పత్తులు, ఆరోగ్యకర అల్పాహారాలు, స్వీట్లు, ఇతర ఆహార ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో ఆర్గానిక్ ఉత్పత్తులు హైలైట్ గా నిలిచాయి. ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన పంటల ఉత్పత్తులను ఔత్సాహికులు కొనుగోలు చేశారు. ఎక్కడ కూడా సేంద్రియ ఎరువులతో మాత్రమే పండించిన ఎరువులతో కూడిన పంటని మనకి ఇక్కడ మేళాగా ఉపయోగించారు. సో వాటన్నిటినీ చూసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళకి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశం. మనం ఇప్పుడు చూసుకుంటే ఆధునికత పేరిట ఎక్కడి దాకా పోతున్నాం అని అంటే కనీసం ఇంట్లో వంట చేసుకోవడమే లేదు. వంటకు కూడా 2 కర్రీ పాయింట్స్కి వెళ్ళేసి కర్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అనే దిశగా మనం ప్రయాణిస్తున్నాం. విచిత్రం ఏంటి అని అంటే మన పిల్లలకి కొన్ని తరాలకి సంపదని మనం ఇవ్వాలి అనుకుంటున్నాం. బిల్డింగ్ల మీద బిల్డింగ్ల ఆస్తులా ఏవి అని. కానీ మరి వాడు పెరిగది అనుభవించాలి అంటే మంచి ఆరోగ్యం అయితే ఉండాలి కదా, ఆ దిశగా ఆలోచించాలి అనే దానికి పునాదే ఇది. దయచేసి మేము ఇక్కడ చేయి కల్పమని అడుగుతున్నాము. మేము చేసి చూపిస్తున్నాం పర్యావరణ పరిరక్షణ, మాతో చేయి కల్పండి. దిగుబడుల కోసం రైతులు పురుగు మందుల వాడకం తగ్గించాలన్నారు పర్యావరణవేత్తలు. లేకపోతే రాబోయే రోజుల్లో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని, అందులో ఎక్కువ మంది క్యాన్సర్ రోగాల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. జంతువుల సంతతి ఇప్పటికీ తరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు పబ్లిక్ గార్డెన్లోని డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ ప్రాంగణంలో సేంద్రియ ఉత్పత్తుల మీద స్టాల్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రసాయనాలతోనే అనేక పక్షులు మన చనిపోతున్న క్రమంలో, అంటే పొలాలలో ఉన్న నీటిని తాగి పక్షులు కనుమరుగవుతున్నాయి. అట్లనే జీవ వైవిధ్యం అంతా కనుమరుగవుతున్నాయి. కాబట్టి ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రకరకాల మామిడి పళ్ళు అయితేనేమి, లేకపోతే బియ్యం అయితేనేమి, అట్లా సేంద్రియ పద్ధతుల్లో పండించిన వాళ్ళను కూడా రైతులను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆర్గానిక్ బియ్యం, కూరగాయలు తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు భారీగా గిరాకీ ఉన్న నేపథ్యంలో వాటి సాగుపైన దృష్టి పెట్టాలని రైతులను పర్యావరణవేత్తలు కోరారు. లేకపోతే భవిష్యత్తులో పక్షులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు పర్యావరణవేత్తలు. ఈసారి నినాదం ఏంటి? ప్రపంచ జీవ వైవిధ్యం అంటే లోకల్ యాక్షన్స్, గ్లోబల్ ఇంపాక్ట్. అంటే లోకల్గా మీరు చేసే ప్రతి పని కూడా మంచి పని ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలి. నీ ఇంటి నుంచే నువ్వు ప్రారంభించి నీ పక్కింటి వాడు కూడా నిన్ను మోడల్గా తీసుకునే విధంగా నువ్వు ఇంటి దగ్గరనే మిద్దె తోటలు, తర్వాత వంటింటి పెరటి వంటలు, పెరటి తోటలు, ఇట్లా కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేసుకోవడానికి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి, పొడి చెత్తను మాత్రమే, ప్లాస్టిక్ను మాత్రమే మున్సిపాలిటీకి ఇచ్చి తడి చెత్తను ఇంటి వద్ద నువ్వు కాంపోస్ట్గా చేసుకొని వాడుకోవచ్చు. డబ్బులు ఆదా అవుతాయి, నీకు రసాయనాలు లేనటువంటి కూరగాయలు నీకు అందుతాయని చెప్పి ఒక అవగాహన కొరకు మేము ఈ వ్యవసాయ ఉత్పత్తుల, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు వాడనటువంటి ఉత్పత్తుల మేళాను మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా సంస్థ యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అనేటువంటి ఒక సమాఖ్య తరఫున నేను అధ్యక్షునిగా, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్గా నేను ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడే ప్రయత్నాన్ని నేను. రైతు ఉత్పత్తులతో పాటు వ్యవసాయంలో రసాయన ఎరువులు తగ్గించడంతో పెట్టుబడి తగ్గి రైతులకు లాభసాటిగా మారుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహం అందించేందుకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.